తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో భూకంప ప్రభావిత భవనాల్లో ఉండడం ఎంతవరకు సురక్షితం అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మన దేశ భూభాగంలోని 60% సిస్మిక్ జోన్లో ఉంది. ఈ పరిధిలో 80% మంది ప్రజలు జీవిస్తున్నారు. భూకంపం వచ్చినప్పుడు భవనాలు దెబ్బతిండం చూస్తూనే ఉంటాం. కొన్ని భవనాలు పైకి చూసేందుకు బాగున్నా అంతర్లీనంగా వాటి ప్రభావం ఉంటుంది. ఆయా ఇళ్లు ఎంతవరకు సురక్షితం అని తెలుసుకోవడానికి స్టాండర్డ్ కోడ్ అందుబాటులో ఉంది. దీన్ని CISR సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, హైదరాబాద్లోని IIIT ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ మాజీ అధిపతి ప్రొఫెసర్ రామచర్ల ప్రదీప్ కుమార్ రూపొందించారు. దీంతో భూకంప ప్రభావిత భవనాల్లో నివాసం ఎంతవరకు సురక్షితమనే విషయం తెలుసుకోవచ్చు. భూకంపాలు వచ్చాక ఆయా భవనాల వద్దకు వెళ్లి వాటికి సమాధానాలు ఆన్లైన్లో నింపితే భవన భద్రతా స్థాయి ఆటోమేటిక్గా వస్తుంది. భవనం ఎక్కడైనా పాడైందా, పగుళ్లు ఏమైనా వచ్చాయా, పునాదుల స్థాయిలో కదలిక వచ్చిందా, ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తారు. ప్రశ్నలకు సమాధానాలు నింపిన తర్వాత ప్రత్యేకంగా కలర్ కోడ్ వస్తుంది. అందులో పచ్చరంగు కలర్ కోడ్ వస్తే భవనం నివాసానికి అనుకూలంగా ఉన్నట్టు తీసుకోవాలి. రెడ్ కలర్ కోడ్ వస్తే నివాసానికి అనుగుణంగా లేదని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. ఆరెంజ్ కలర్ కోడ్ వస్తే కొన్ని మరమ్మతులు లేదా రెట్రో ఫైటింగ్ చేస్తే నివాసానికి వినియోగించుకోవచ్చు. నేరుగా భవనాల వద్దకు వెళ్లకుండా డ్రోన్ టెక్నాలజీతో కూడా సర్వే చేయొచ్చు. ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పోలీస్ భవనాలు, అగ్నిమాపక శాఖ భవనాలు, రవాణా సదుపాయాలు, పరిపాలన సౌకర్యాల కోసం కూడా ఈ స్టాండర్డ్ కోడ్ను ఉపయోగించుకోవచ్చు.